ఓటమి గుణపాఠం కావాలి, విజయానికి బలమైన బాటలు వేయాలి. అలా దక్కిన గెలుపు మరింత బాధ్యతను పెంచాలి. ప్రజలు నమ్మి ఓటేస్తే ఆ అవకాశాన్ని అద్భుతమైన భవిష్యత్తుకు సోపానాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు అక్కడ ఆ నాయకుడు అదే పని చేస్తున్నారట. తనకంటూ ఓ బలమైన పొలిటికల్ కంచుకోటను నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నారట. మరి ప్రత్యర్థి వర్గం ఏం చేస్తుందయ్యా అంటే ప్రస్తుతానికి పనేం లేదన్నట్టుగా పత్తా లేకుండా పోయిందట. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఓడిన దగ్గరే గెలిచి నిలబడి ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తూ మంగళగిరిలో లోకేష్ మానియా. ఫ్యాన్ నేతలు పత్తా లేకుండా పోయారా? గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు ఏపీలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. టీడీపీ అగ్రనేత మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. నిజానికి 2019 ఎన్నికల్లో మంత్రి హోదాతో పోటీ చేసి లోకేష్ ఓడినప్పటి నుంచే మంగళగిరి వార్తల్లో నియోజకవర్గంగా నిలిచింది. అయితే ఓడిపోయాం కదా అని కామ్గా ఉండకుండా 5 ఏళ్లు తిరిగేసరికి ఇక్కడి పొలిటికల్ సీన్ మొత్తం మార్చేశారు లోకేష్. టీడీపీకి ఒక్కసారి కూడా విజయం దక్కని స్థానంలో రాత్రింబవళ్లు కష్టపడి ఒక కోటని నిర్మించారు. 2024 ఎన్నికల్లో మరోసారి బరిలో నిలబడి బంపర్ మెజారిటీతో విజయం సాధించిన లోకేష్ అక్కడ మరింత పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తన తండ్రి చంద్రబాబుకు కుప్పం ఎలాగో ఇప్పుడు తనకు మంగళగిరి అలా అన్నట్టు. ఆ విషయంలో మరింత బలంగా లోకేష్ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. మంగళగిరిలో పట్టు నిలుపుకోవాలంటే ఎన్నికల సమయంలో ఇక్కడి ప్రజలకిచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడమే కీలకమని లోకేష్ నమ్ముతున్నారు. అందుకే ఆ విషయంలో పక్కాగా ఒక టైం ప్రణాళికతో ముందుకు సాగిపోతున్నారు. ముందుగా తాడేపల్లి మంగళగిరి పరిసరాల్లో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న వారికి ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేశారు. ఆ వెంటనే 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ పనులు శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది మే నాటికి అది అందుబాటులోకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మంగళగిరి టౌన్ లో డిజిటల్ లైబ్రరీ, పార్క్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థానికంగా చేనేత కార్మికుల తరువాత అత్యధికంగా ఉన్నది స్వర్ణకారులే. కాబట్టి వీరి ఉపాధి మెరుగుపరచడానికి జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు లోకేష్. అందుకోసం ఇప్పటికే 78 ఎకరాల భూసేకరణ జరగ్గా త్వరలోనే నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇలా అనేకానేక కార్యక్రమాలు జెట్ స్పీడ్ తో ముందుకు వెళుతున్న తీరు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అన్నట్టుగా లోకేష్ కనబరుస్తున్న జోరు పొలిటికల్ గా ప్రత్యేక ఆకర్షణ అవుతోంది. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా లోకల్ గా టైం స్పెండ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్న లోకేష్ షాపుల ప్రారంభోత్సవాలు, పండగలు, పబ్బాలు అంటూ స్థానికులతో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అగ్రనేత కాబట్టి అందుబాటులో ఉండరనే అపవాదు తనకు రాకుండా చూసుకుంటున్నారు. లోకేష్ అలా దూకుడుగా వెళుతుంటే ప్రత్యర్థి వైసీపీ మాత్రం బాగా డీలా పడిపోయింది. స్థానిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న దొంతిరెడ్డి వేమారెడ్డి ఉన్నా లేనట్టే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇక్కడ గతంలో వరుసగా 2 సార్లు జెండా ఎగరేసి రాజకీయంగా పట్టు చూపించిన ఆర్కే ఇప్పుడు సైడ్ అయిపోయారట. ఆ తరువాత వేమారెడ్డికి ఇన్ఛార్జిగా బాధ్యతలప్పగించిన వైసీపీ ఆ స్థాయి పురోగతిని సాధించలేకపోయింది. వయోభారంతో వేమారెడ్డి అంత యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను కిందా మీద పడి నిర్వహించడం తప్ప మరే ఇతర హడావుడి కనిపించడం లేదట. 2 పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా ఈ నియోజకవర్గంలోనే నివసిస్తుంటారు. ఆయా పార్టీల రాష్ట్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. అయినా కూడా ఇతర పార్టీల నేతలు ఉన్నంత యాక్టివ్ గా స్థానిక వైసీపీ నాయకులు కనిపించట్లేదు. స్థానిక సమస్యల మీద వైసీపీ పెద్దగా ఫోకస్ పెట్టట్లేదని సొంత క్యాడరే గుసగుసలాడుకుంటోంది. లోకేష్ ని ఢీకొట్టడానికి బలమైన నాయకుడికి పగ్గాలప్పగించాల్సి ఉన్నా వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు ఆ దిశగా దృష్టి పెట్టకపోవడమే చర్చనీయాంశంగా మారింది. గతంలో లోకేష్ కు పోటీగా చేనేత వర్గం నేతను బరిలోకి దించినా
ఓటమి తప్పకపోవడంతో ఇప్పుడు వైసీపీలోని ఆ వర్గం నాయకులు కూడా సైలెంట్ గానే ఉన్నారు. దీంతో హైకమాండ్ కూడా మార్పులు చేర్పులు చేయడానికి ఆసక్తి చూపించట్లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా బలమైన నాయకుడికి పగ్గాలప్పగిస్తే వచ్చే స్థానిక సమరంలో అయినా సత్తా చాటొచ్చని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి వైసీపీ హైకమాండ్ ఏం చేస్తుందో చూడాలి.